మంత్రి పొంగులేటిని ఓ రైతు పొగడ్తలతో ముంచెత్తాడు. ఎప్పటికైనా సీఎం అవుతారు అంటూ జోస్యం చెప్పాడు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పొంగులేటి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోనే పొంగులేటిని రైతు ప్రశంసలతో ముంచెత్తాడు. రైతులకేంటి, వ్యాపారస్తులకేంటి, ఉద్యోగస్తులకేంటి, ఆయనకి ఎవరికి లేని హీరో ఆయన శ్రీనివాసరెడ్డి గారు, మన కాబోయే ముఖ్యమంత్రి గారు. ఆయన ఏదైనా సరే ఒక టర్మ్ శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యమంత్రి చేస్తారు, అందులో డౌట్ లేదు. కలిపి నేను ఎప్పుడో చెప్పేది, సరే ఒక్కో పెట్టి ఎక్కాలి కాబట్టి మంత్రి అయ్యారు, ఖచ్చితంగా అయితే శ్రీనివాసరెడ్డి గారు. దాంట్లో మంత్రి పొంగులేటిని ఓ రైతు పొగడ్తలతో ముంచెత్తాడు. ఎప్పటికైనా సీఎం అవుతారు అంటూ జోస్యం చెప్పాడు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పొంగులేటి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోనే పొంగులేటిని రైతు ప్రశంసలతో ముంచెత్తాడు. రైతులకేంటి, వ్యాపారస్తులకేంటి, ఉద్యోగస్తులకేంటి, ఆయనకి ఎవరికి లేని హీరో ఆయన శ్రీనివాసరెడ్డి గారు, మన కాబోయే ముఖ్యమంత్రి గారు. ఆయన ఏదైనా సరే ఒక టర్మ్ శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యమంత్రి చేస్తారు, అందులో డౌట్ లేదు. కలిపి నేను ఎప్పుడో చెప్పేది, సరే ఒక్కో పెట్టి ఎక్కాలి కాబట్టి మంత్రి అయ్యారు, ఖచ్చితంగా అయితే శ్రీనివాసరెడ్డి గారు. దాంట్లో రైతులకేంటి, వ్యాపారస్తులకేంటి, ఉద్యోగస్తులకేంటి, ఆయనకి ఎవరికి లేని హీరో ఆయన శ్రీనివాసరెడ్డి గారు, మన కాబోయే ముఖ్యమంత్రి గారు. ఆయన ఏదైనా సరే ఒక టర్మ్ శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యమంత్రి చేస్తారు, అందులో డౌట్ లేదు. కలిపి నేను ఎప్పుడో చెప్పేది, సరే ఒక్కో పెట్టి ఎక్కాలి కాబట్టి మంత్రి అయ్యారు, ఖచ్చితంగా అయితే శ్రీనివాసరెడ్డి గారు. దాంట్లోకి ఏంటి, వ్యాపారస్తులకేంటి, ఉద్యోగస్తులకేంటి, ఆయనకి ఎవరికి లేని హీరో ఆయన శ్రీనివాసరెడ్డి గారు, మన కాబోయే ముఖ్యమంత్రి గారు. ఆయన ఏదైనా సరే ఒక టర్మ్ శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యమంత్రి చేస్తారు, అందులో డౌట్ లేదు. కలిపి నేను ఎప్పుడో చెప్పేది, సరే ఒక్కో పెట్టి ఎక్కాలి కాబట్టి మంత్రి అయ్యారు, ఖచ్చితంగా అయితే శ్రీనివాసరెడ్డి గారు. దాంట్లో